లక్షల డప్పులు వేల గొంతులు అనేది అట్టడుగు వర్గాలలో కూడా పోయినట్టుగా మా కాలోజీ టీవీ పోయినటువంటి సందర్భాలలో వినబడతా ఉంది, కనబడతా ఉంది. అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది మీరు? ఎస్సీ వర్గీకరణ అనేది మా జాతి సుదీర్ఘకాల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేర్చడం కోసం దాదాపు 30 సంవత్సరాలుగా ఒక అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. ఈ పోరాటంలో ఉన్న న్యాయాన్ని గుర్తించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అత్యున్నత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చాలా స్పష్టమైన తీర్పును వెలువడించింది. ఆ తీర్పు వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను మేము అమల్లో తీసుకొస్తాం, దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబెడతామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 5 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు, దానికి ఒక కార్యరూపం దాల్చలేదు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకురావాలని కోరుతూ మా జాతి ఆకాంక్షను వ్యక్తపరచడం కోసం, మా జాతి ఆవేదన వ్యక్తపరచడం కోసం, దాని ఒక సాంస్కృతిక రూపంగా వ్యక్తపరచాలనే ఒక ఉద్దేశంతో మా అధినేత మందకృష్ణ మాదయ్య గారు లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మాదిగ సమాజంతో పాటు ఎస్సీల్లో ఉన్న వర్గీకరణ కోరుతున్నటువంటి 58 కులాలు, అలాగే సమాజంలో న్యాయం కోసం ధర్మం కోసం నిలబడే అన్ని సామాజిక వర్గాలు, అలాగే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. అందువలన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కార్యక్రమంగా లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా క్షేత్రస్థాయికి వెళ్ళగలిగింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఒక ప్రాధాన్యత గల అంశం ఎస్సీ వర్గీకరణ. ఇది పరిష్కారం కావాలని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి కాబట్టి దీనికి ఆ ప్రాధాన్యత వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. అసెంబ్లీ వేదికగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఒక ప్రకటన చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఆ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇంకా బల ప్రదర్శనలు అవసరం లేదేమో కదా, ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి దామోదర్ రాయ నరసింహ మంత్రి చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా మంత్రివర్గం అంతా చెప్తా ఉంది. ముఖ్యమంత్రి దానిపైన కరెక్ట్ స్టాండ్ పైన ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు అవసరం ఉందంటారు? తప్పకుండా అవసరం ఉన్నది. ఎందుకనంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించిన తర్వాత ఆగస్టు 22వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రకటన చేసిండు. ఆగస్టు 22వ తారీఖున మరి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మందకృష్ణ మాదయ్య గారితో పాటు ఒక ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి వర్గీకరణను త్వరగా అమల్లో తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించిండు. మంత్రివర్గ ఉపసంఘం కమిషన్ నియమిస్తామని చెప్పారు. అలాగే త్వరలో వర్గీకరణను దాదాపు ఒక 15-20 రోజుల వ్యవధిలో అమల్లో తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మాల ప్రజాప్రతినిధులందరినీ వెంట పెట్టుకుని పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పటి నుండి వర్గీకరణ సంబంధించిన ప్రక్రియ వేగవంతం కావాల్సిన సందర్భంలో ఆలస్యంగా జాప్యం జరగడానికి, వెనుకడుగు వేయడానికి దారితీసింది. ఎవరైతే వివేక్ వెంకటస్వామి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిండో అప్పటి నుండి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీడ్ తగ్గింది వర్గీకరణ అంశం మీద. అందువల్లనే మంత్రివర్గ ఉపసంఘ నియామకం ఆలస్యంగా జరిగింది. ఆ తర్వాత జ్యుడిషియరీ కమిటీ వేశారు. ఆ కమిషన్ కూడా తన ప్రక్రియనంతా అన్ని జిల్లాల్లో తిరిగి నివేదికలు స్వీకరించడం, దాని మీద అభిప్రాయాలు కోరడం, అభిప్రాయాలు స్వీకరించడం, దానికి సంబంధించిన కసరత్తు కూడా చేయడం జరుగుతున్నది. అదే ఇదంతా దాదాపు 5 నెలల ప్రాసెస్ జరిగింది. ఇవాళ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలులో తీసుకొచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి 5 నెలలు అయినా ఇప్పటికీ వర్గీకరణ అమల్లో తీసుకురాలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం నిలబడుతుంది. వాళ్ళు హర్యానా రాష్ట్రంలో ఒక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన ఆ కమిషన్ 15 రోజుల వ్యవధిలోనే మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ప్రభుత్వం నివేదికగానే వెంటనే ఆ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి ఒక జీవో విడుదల చేసి అక్కడ అమల్లో తీసుకురావడం జరిగింది. మరి హర్యానా ప్రభుత్వం ఇంత వేగవంతంగా అమల్లో తీసుకొచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల జనాభా అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణను అమల్లో తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పడుతున్నది? దీని వెనుక మాలల కుట్ర ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారి స్పీడ్ తగ్గిందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే వివేక్ వెంకటస్వామి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఉద్యోగులను ప్రజలు ఏకం చేసి సింహగర్జన సభ పెట్టి వర్గీకరణ అడ్డుకుంటామని బహిరంగంగా వాళ్ళు మాట్లాడినారు. వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ తీర్మానం. సోనియా గాంధీ గారు వర్గీకరణ మీద మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, మల్లికార్జున ఖర్గే గారు చెవిలో డిక్లరేషన్ చేశారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం, కాంగ్రెస్ పార్టీ విధానం ఇవి రెండింటికి అనుకూలంగా వర్గీకరణ ఉన్నా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పార్టీ పరంగా వాళ్ళ మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఇది ఒక భాగం. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు లేవు. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని నియంత్రించట్లేదు. పైగా వాళ్ళ కుట్రల వల్ల ప్రభుత్వం వేగం తగ్గించుకొని వర్గీకరణ జాప్యం చేస్తుంది. అందువల్ల ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని విడనాడాలి. వర్గీకరణ వ్యతిరేకుల మీద చర్యలు తీసుకోవాలి. వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అడ్డంకులను తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా వేల గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టడం జరిగింది.